24 గంటలు ఇచ్చాడండి దేవుడు. ఆయన 24 గంటలు ఇవ్వబట్టే కదండి మనమంతా మన పనులు మనం చేసుకుంటూ హ్యాపీగా ఉంటున్నాం. ఏ దేవుడు నీ జీవితంలో నీకు 24 గంటలు ఇచ్చాడో ఆ దేవుడి కోసం 1 గంట, 23 నీకే 1 గంట ఆయన కోసం ఇవ్వలేవా? ఎంత దురదృష్టకరమైన దౌర్భాగ్యకరమైన స్థితికి ఈరోజు మనం వచ్చామంటే, అసలు దేవుడు మాటలు చదవడానికి కానీ, ప్రార్థన చేసుకోవటానికి కానీ, దేవుని వాక్యం చెబుతున్నామంటే వచ్చి కూర్చో నేర్చుకోవటానికి కానీ నో టైం అంటున్నారండి అందరూ. నో టైం, మాకు టైం లేదు, మేము రాలేము. లైవ్ ఉంటే పెట్టండి, లింక్ ఇంటి దగ్గర చూసుకుంటాం, ఎందుకంటే నో టైం మాకు. ఇదండి ఈ రోజున్న క్రిస్టియానిటీ. అసలు వీళ్ళు క్రైస్తవులా? వీళ్ళు క్రైస్తవులని పిలవచ్చా? సమయాన్ని ఇచ్చినటువంటి దేవుడికి నువ్వు సమయం లేదని మాట్లాడుతున్నావంటే ఎంత దౌర్భాగ్యుడవు, ఎంత ద్రోహివి. అప్పుడు దేవుడు అనుకుంటాడు, ఒరేయ్ నీకు ఇచ్చిన 24 గంటల సమయంలో నా కొరకు నువ్వు సమయం లేదంటున్నావు అని అంటే నీకు ఎందుకు ఇవ్వాలరా సమయం? నీకు నేను టైం ఎందుకు ఇవ్వాలి అని దేవుడు నీకు ఇచ్చిన టైం తగ్గించిన, దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ కాలాన్ని క్లోజ్ చేస్తే ఏమైపోతాం? ఏమైపోము. తెల్లవారేసరికి ఇంటి ముందు టెంట్ ఉంటుంది, టెంట్ కింద పెట్టి ఉంటుంది, పెట్టెలో మన శవం ఉంటుంది. ఆ కాసేపటికి శ్మశానం, సమాధిలో పెట్టేస్తారు. వస్తారు, కూర్చుంటారు. ఎప్పుడు పెట్టుకుందాం, ఏంటి భోజనాలు, అయిపోయింది. ఆ తర్వాత ఒక మంచి ఫోటో, అది కూడా నవ్వుతూ ఉన్న ఫోటో. ఆ ఫోటో కాస్త గోడకేసి ఒక దండ వేస్తే అయిపోయింది జీవితం. ఇదే మిగిలేది చివరికి. ఇక్కడైతే నవ్వుతూ ఉంటావు ఫోటోలో, ఆత్మగా అక్కడ ఏడుస్తుంటావు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుట అన్నాడు. ఆత్మ చావదు, అగ్ని ఆరదు అని అంటాడు. ఎందుకు అక్కడ ఏడుపు? ఇక్కడ దేవుని ఏడిపించావు గనుక. నీకు ఆయుష్నిచ్చిన దేవుణ్ణి నువ్వు ఏడిపిస్తున్నావు. ఎందుకు? టైం లేదని మాట్లాడటం. దయచేసి ఎప్పుడు కూడా మీ జీవితాలలో దైవ కార్యక్రమాలను మీరు పోగొట్టుకోకండి. మరలా చెప్తున్నాను. దైవ కార్యక్రమాలు అనేటప్పటికీ మీకు ఎన్ని పనులు ఉండనివ్వండి. అసలు నేను ఈరోజు బ్రతుకున్నానంటే కారణమే దేవుడండి అనే నమ్మకం ఉన్న ఏ ఒక్కరు కూడా దైవ కార్యక్రమాలను పోగొట్టుకోరు. మళ్ళా చెప్తున్నాను, నేను ఈ క్షణానికి నా గుండె కొట్టుకుంటుందన్నా, నేను శ్వాస తీసుకుంటున్నాను అన్నా, నేను ఇంకా సజీవునిగా ఉన్నాను అన్నా, ఈ సమాజంలో నేను ఇంకా తిరుగుతున్నాను అని అంటే కారణము ఆ దేవుడు అన్న నమ్మకము, ఆలోచన ఉన్న ఏ ఒక్కరు కూడా ఏ ఒక్క దైవ కార్యక్రమాన్ని పోగొట్టుకోడు. అవసరమైతే దైవ కార్యక్రమాల కోసం నా సొంత కార్యక్రమాలను నేను వాయిదా వేసుకుంటాను. ఎందుకంటే ఆయన నాకు పర్మిషన్ ఇస్తేనే కదా, ఆయన అవకాశం ఇస్తేనే కదా. అంటే ఇంతగా దేవుణ్ణి అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకున్న వాళ్ళు ఎవ్వరూ దేవునికి దూరంగా ఉండరు. టైం లేదన్న మాట ఎప్పుడు మీ జీవితంలో మీరు అసలు అనకండి. ఆ మాట అస్సలు బాగోలేదు. దేవుడి కోసం టైం సెట్ చేసుకోండి. మీరు ఇష్టపడే వారి కోసం టైం మీరు అడ్జస్ట్ చేసుకోరా అండి? మీరు ఇష్టపడే వారి కోసం మీకంటే గొప్పవాళ్ళు ఎవరైనా, ఒక ఎమ్మెల్యే గారో, ఒక ఎంపీ గారో, మినిస్టర్ గారో, చివరికి డాక్టర్ గారో ఒక టైం ఇచ్చారంటే మీకు ఇష్టమైన టైం ఆయన అడుగుతారా? ఆయనకి ఇష్టమైన టైంకి మీరు వెళ్తారా? మరి ఒక ఎమ్మెల్యే గారు ఆ టైంకి రమ్మన్నప్పుడు కుదరదండి అని మీరు అంటారా? అనరు కదా. ఒక మినిస్టర్ గారు మీకు అపాయింట్మెంట్ ఇచ్చారంటే నాకు కుదరదండి అని మీరు అనగలరా? అనలేరే. చివరికి ఒక డాక్టర్ గారు కూడా ఆయన ఉన్న టైంకి మీరు వెళ్ళాలి తప్ప మీకు ఇష్టమైన టైంకి ఆయన చెప్పడే. మరి దేవుడు అంటే ఒక ఎమ్మెల్యే కంటే చీప్ అయిపోయాడా నీకు? దేవుడు అంటే ఒక ఎంపీ కంటే కూడా తక్కువైపోయాడా? ఒక డాక్టర్ గారి కంటే కూడా పనికిరాని వాడు అయిపోయాడా నీ దృష్టిలో దేవుడు అంటే? ఆయన అనేటప్పటికీ, ఆయన మాటలు అనేటప్పటికీ, ఆయన కార్యక్రమం అనేటప్పటికీ నో టైం. ఇది ఎంత దారుణం! ఇది చాలా దారుణం అండి. అలా అని ఈ మాటలు వినటానికి చాలా కటువుగా ఉంటాయి, వినటానికి చాలా చేదుగా ఉంటాయి. కానీ ఇవన్నీ నిజాలు, ఇవన్నీ వాస్తవాలు. ఒక్కసారి ఆలోచించండి, సరి చేసుకోండి. ఎందుకంటే మనకు ఏమన్నాడు ఆయన? బోధ కలుగు నిమిత్తము అన్నాడు రోమపత్రికలో 15:4. కొరింథీ పత్రికలో ఏమన్నాడు? బుద్ధి కలుగుటకే అని మాట్లాడాడు.